9వ తారీఖు రోజున దేశవ్యాప్త సమ్మె జరగబోతుంది. ఈ యొక్క సమ్మెలో పిఎంఎస్ తప్ప జాతీయ సంఘాలు, గిఫ్ట్ సంఘాలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, అలాగే ఎలక్ట్రికల్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరగబోతుంది. ఈ సమ్మెలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 9వ తారీఖు దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ విజయవంతం చేయాలని సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాదు, ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా బాయిల మీదకి వెళ్లకుండా, మాస్టర్ పడకుండా ఏదైతే కార్మిక సంఘాలు పిలిపించాయో ఆ సంఘాలకు మద్దతు తెలుపుతూ సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ తరఫున కూడా కోరుతున్నాం. అదే కాదు, వాళ్ళ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరగబోతుంది. ఈ 4 లేబర్ కోడ్లు కనుక మనకు అమలవుతే మనకుండే కార్మిక చట్టాలు దక్కవు, మనకు వచ్చే కొత్త బావులు కూడా రావు, వేతన కమిటీలు కూడా జరగవు. అదే కాదు, పని గంటల పెంపు జరుగుతుంది. ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న 8 గంటల్ని 12 గంటలతో పని చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే యూనియన్స్ రిజిస్ట్రేషన్ అయినటువంటి యూనియన్స్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే కాదు, వాళ్ళు ఏదైతే కారుణ్య నియామకాలతోనే పర్మనెంట్ ఉద్యోగాలు తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో ఇక ముందు అలాంటివి జరగవు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ బయటికి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే కాదు, ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నట్టు హక్కులను హరించే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖబర్దార్ నరేంద్ర మోడీ, నీకు బుద్ధి చెప్పుతాం. మేము ఈ సమ్మెతోని కాకుండా మీరు 4 కోళ్ళు కనుక అమలు చేస్తే నిరవధిక సమ్మెలో కూడా వెళుదామని కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అప్పుడు సమ్మెకు మద్దతు ఇస్తున్నామని అప్పుడు చంద్రశేఖరరావు కూడా పిలిపించాడు. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సమ్మె దేశవ్యాప్త సమ్మెలో రాష్ట్ర తరపున కూడా మీరు పిలిపివ్వాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ప్రజాప్రతినిధులు కానీ కార్మిక నాయకులు కానీ ఈ సమ్మెను విజయవంతం చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందనేది కూడా తెలియపరుస్తున్నాం. అదే కాదు, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ 3 నెలలకు వచ్చేటువంటి డిఏని కూడా ఇవాళ డిఏ పెంచకుండా కార్మిక వర్గానికి అన్యాయం చేస్తుంది. ఇది మీరు గమనించాలి. అదే కాదు, సీఎం పీపుల్ వచ్చే వడ్డీ రేటును కూడా ఇవాళ 10% 12 నుంచి 10% ఇస్తున్నారు. ఒక్కొక్క కార్మికుడు 4% తగ్గబోతుంది. ఈ సర్వీస్ అత్యంత వరకు కూడా ఈ మొత్తాన్ని కూడా తగ్గితే ఆయన సర్వీస్ దెబ్బతీస్తుంది, పెన్షన్ దెబ్బతీస్తుంది, కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అనేది కూడా మేము తెలియపరుస్తున్నాం. తది దిమ్మలను మనం కాపాడుకోవాలనుకున్నా, కొత్త బావులు రావాలనుకున్నా, మన చట్టాలు మనం కాపాడుకోవాలనుకున్నా ఈరోజు 9వ తారీఖు దేశవ్యాప్తం తప్పనిసరిగా మనం సమ్మె చేయాలి. 4 కోళ్లను వ్యతిరేకించాలి. నరేంద్ర మోడీ బుద్ధి చెప్పాలనేది సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం.